మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టుకు నిరసనగా చంద్రగిరి వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అంబేద్కర్ విగ్రహం వద్దకు అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేశారని, నెల రోజుల తర్వాత ఎందుకు ఇంతటి దారుణమైన ఆలోచన చేశారంటూ ఆరోపించారు. లిక్కర్స్ కేసులో సంబంధం లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారంటూ ప్రశ్నించారు. ఈరోజు చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే నెల రోజులు కేసు జరుగుతూనే ఉంది. లిక్కర్ కేసు నెల రోజుల తర్వాత ఎవరో కొంతమందికి నాయకులు ఒత్తిళ్లు చేస్తే ప్రభుత్వానికి ఈరోజు తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి భాస్కర్ గారిని తీసుకెళ్లారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది అందుకని ఈరోజు మేము అంబేద్కర్ గారికి మెమరాండం ఇచ్చాము. అయ్యా అంబేద్కర్ గారు, మీరు రాసిన రాజ్యాంగం ఏపీలో జరగడం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది. దయవుంచి మాకు మళ్ళా ఈ ఆంధ్రప్రదేశ్ ఒక అంబేద్కర్ పుట్టాలని కోరుకుంటా ఉన్నాం. ఈ తప్పుడు కేసులన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారులు కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దయవుంచి మీ ఉద్యోగాలు పనంగా పెట్టి ఉద్యోగాలు చేయొద్దండి. ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. మీ ఉద్యోగం మీరు చేయండి. మీకు మానవత్వం ఉంటుంది. ఈ తప్పుడు కేసులు మీకు కూడా తెలుసు కాబట్టి దీన్ని మళ్ళా కూడా ఒకసారి మేము వెరిఫై చేసి భాస్కర్ రెడ్డి గారిని విడుదల చేయాలని కోరుతాను.